హాయ్ ఫ్రెండ్స్, ఆగస్ట్ 7, 2024 కామిక్ జోన్ యూట్యూబ్ ఛానల్ 4th యానివర్సరీలోకి అడుగు పెట్టబోతున్న సందర్భంగా, అలాగే కామిక్ మ్యాజిక్ యూట్యూబ్ ఛానల్ 500 సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేసుకున్న సందర్భంగా 3 హ్యూజ్ గివ్ అవేస్ని కండక్ట్ చేస్తున్నాం. మే, జూన్, జూలై ఈచ్ మంత్ ఒక గివ్ అవే వస్తుంది. ఆల్రెడీ మే మంత్ గివ్ అవే కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు నేను జూన్ మంత్ గివ్ అవేని అనౌన్స్ చేస్తాను. ఈ వీడియో చూస్తున్న మీలో ముగ్గురు 3 కల్కి మూవీ టికెట్స్ని విన్ అవ్వచ్చు. ఈ గివ్ అవే ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ మీరు మన 3 యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్, మీరు మన ట్విట్టర్ హ్యాండిల్ని ఫాలో అవ్వాలి. ఈ గివ్ అవే ట్విట్టర్లో జరుగుతుంది. ట్విట్టర్లో నేను గివ్ అవేకి సంబంధించి ఒక ట్వీట్ని వేస్తాను. ఆ ట్వీట్ కింద మీరు మీకు ఇష్టమైన మూవీ నేమ్ని కామెంట్ చేయండి. మీరు మీకు ఇష్టం వచ్చిన మూవీ నేమ్ని కామెంట్ చేసే టైంలో మీరు మన 3 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేస్తున్న స్క్రీన్ షాట్ని, అలాగే మన ట్విట్టర్ హ్యాండిల్ని ఫాలో అవుతున్న స్క్రీన్ షాట్ని యాడ్ చేసి కామెంట్ చేయండి. కామెంట్ చేశాక గివ్ అవే ట్వీట్ని రీట్వీట్ చేయండి. ర్యాండమ్గా 3 మెంబర్స్ని పిక్ చేస్తాను. ఈ కల్కి గివ్ అవే జూన్ 15న స్టార్ట్ అయ్యి జూన్ 22న ఎండ్ అవుతుంది. గివ్ అవే విన్నర్స్ని జూన్ 22 తర్వాత అనౌన్స్ చేస్తాను. ఈ ఛాన్స్ని ఎవరు మిస్ చేసుకోవద్దండి. ఇంకా థర్డ్ గివ్ అవే జూలై మంత్ గివ్ అవే గురించి జూలై 1న అనౌన్స్ చేస్తాను. ఇంకా మన మెయిన్ వీడియో గురించి చూద్దాం. ఫ్రెండ్స్, కల్కి సినిమాటిక్ యూనివర్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ కల్కి సినిమాటిక్ యూనివర్స్లో హ్యూజ్ స్టార్ కాస్ట్ ఉంది. అందులో కొంతమందిని అఫీషియల్గా అనౌన్స్ చేశారు, ఇంకా కొంతమందిని ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. సూన్ వాళ్ళని కూడా అనౌన్స్ చేస్తారు. ఈ సినిమాటిక్ యూనివర్స్ నుండి ఫస్ట్ మూవీ నేమ్ వచ్చేసి కల్కి 2898 AD. ఈ మూవీ జూన్ 27, 2024న రిలీజ్ అవ్వబోతుంది. ఈ సినిమాటిక్ యూనివర్స్ ప్రమోషన్ భాగంగా బుజ్జి అండ్ భైరవ అనే యానిమేటెడ్ సిరీస్ కంటెంట్ని రిలీజ్ చేశారు. ఈ యానిమేటెడ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఈ సిరీస్లో టోటల్గా 4 ఎపిసోడ్స్ ఉంటాయి. ప్రజెంట్ అయితే 2 ఎపిసోడ్స్ని రిలీజ్ చేశారు. రిమైనింగ్ 2 ఎపిసోడ్స్ని మూవీ రిలీజ్ అయ్యాక రిలీజ్ చేస్తారు. నేను ఈ ఫస్ట్ 2 ఎపిసోడ్స్ని చూసేటప్పుడు నాకు కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ కనిపించాయి. సో ఈ వీడియోలో మనం బుజ్జి అండ్ భైరవ సిరీస్లో కనిపించే ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్, అలాగే కంప్లీట్ బ్రేక్ డౌన్ని, అలాగే కల్కి 2898 AD మూవీ యొక్క ట్రైలర్ రిలీజ్ డేట్ని చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అండ్ టెలిగ్రామ్. లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఫస్ట్ మనం ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ని చూద్దాం. ఫస్ట్ డీటెయిల్ వచ్చేసి, ఈ స్టోరీ 2896 AD టైమ్ లైన్లో స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతంతో పోల్చుకుంటే 872 ఇయర్స్ తర్వాత కథ ఇది. ఈ 2 ఎపిసోడ్ స్టోరీ డిస్టోఫియన్ కాశీ అండ్ శంబాలా సిటీలో జరుగుతుంది. నెక్స్ట్ డీటెయిల్ వచ్చేసి, ఈ సిరీస్లో మనం ఫ్యూచరిస్టిక్ వెహికల్స్, హై సెక్యూరిటీ డోర్ సెటప్స్, న్యూ వే ఆఫ్ మనీ ట్రాన్స్ఫరింగ్ని చూడొచ్చు. ఈ మనీని వాళ్ళ హ్యాండ్స్కి ఉన్న గ్యాడ్జెట్స్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. నెక్స్ట్ డీటెయిల్ వచ్చేసి, 2896 ADలో ప్రాపర్ ఫుడ్ అండ్ ఎయిర్ దొరకదు. ఇక్కడ మనం బాగా గమనిస్తే ఇందులో కొంతమంది ఓల్డ్ పీపుల్స్ ఆక్సిజన్ ట్యాక్స్ని ఎప్పుడు క్యారీ చేస్తూ ఉంటారు. ఒక వెండర్ అంటే సెల్లర్ అని అర్థం. ఫ్రెష్ మౌంటైన్ ఎయిర్ని పర్ మినిట్కి 500 యూనిట్స్కి సెల్ చేస్తాడు. ఇప్పుడు మనం ఎలాగైతే రూపీస్, డాలర్స్ని కరెన్సీగా యూజ్ చేస్తామో, అలానే కల్కి 2896 ADలో యూనిట్స్ని వాళ్ళ కరెన్సీ లాగా యూజ్ చేస్తారు. నెక్స్ట్ డీటెయిల్ వచ్చేసి, కాంప్లెక్స్ అనే ప్లేస్లో మాత్రమే ఫ్రెష్ ఫుడ్ అండ్ ఎయిర్ ఉంటుంది. బట్ ఇక్కడ వాళ్ళు 1 మిలియన్ పెట్టి మెంబర్షిప్ని కొనాల్సి వస్తుంది. అప్పుడే వాళ్ళకి కాంప్లెక్స్లోకి అలో చేస్తారు. మెంబర్షిప్ లేకుంటే కాంప్లెక్స్లోకి అలో చేయరు. కాంప్లెక్స్ని రైడర్స్ అనే గ్యాంగ్ కంట్రోల్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ డీటెయిల్ వచ్చేసి, రెబల్స్ అనే గ్యాంగ్ కాంప్లెక్స్కి వెళ్ళే కార్గో షిప్స్ని అటాక్ చేసి ఆ కార్గో షిప్లో ఉన్న ఫుడ్ని దొంగిలించి తింటారు. ఈ రెబల్ గ్యాంగ్ శంబాలా సిటీకి చెందిన వాళ్ళు. నెక్స్ట్ డీటెయిల్ వచ్చేసి బుజ్జి గురించి. బుజ్జి ఒక సూపర్ బ్రెయిన్. ఈ బుజ్జియే రైడర్స్ ఒక కార్గో షిప్ని కంట్రోల్ చేసేది. ఈ బుజ్జి మెయిన్ డ్రీమ్ ఏంటంటే ప్రమోషన్ ఇన్సైడ్ ది కాంప్లెక్స్ యాజ్ ఏ ప్రైవేట్ క్యారేజ్ ఫర్ కాంప్లెక్స్ మెంబర్స్. నెక్స్ట్ డీటెయిల్ వచ్చేసి, ఇక్కడ మనం చూస్తున్న స్టాచ్యూ ఎవరిదంటే కాంప్లెక్స్ యొక్క చీఫ్ స్టాచ్యూ ఇది. కాంప్లెక్స్లోకి వెళ్ళాలంటే చాలా కష్టం. కాంప్లెక్స్లో హై సెక్యూరిటీ ఉంటుంది. నెక్స్ట్ డీటెయిల్ వచ్చేసి పైనాపిల్ గురించి. మీరు బాగా గమనిస్తే రెబల్స్ గ్యాంగ్ రైడర్స్ యొక్క కార్గో షిప్ని అటాక్ చేసి ఒక కంటైనర్ని ఓపెన్ చేసి చూస్తారు. అందులో పైనాపిల్ ఫ్రూట్స్ని చూసి ఇతను
పైనాపిల్ ఇంకా ఉన్నాయా? నా చిన్నప్పుడే వీటిని లాస్ట్ సారి చూసిందని అంటాడు. దీని ప్రకారంగా చూస్తే 2896 ఏడీలో పైనాపిల్స్ చాలా రేర్గా దొరుకుతాయన్నమాట. నెక్స్ట్ డీటెయిల్ వచ్చేసి వెహికల్స్ గురించి. ఈ సీన్లో మనం కాశీలో ఫ్యూచరిస్టిక్ వెహికల్స్ ఎలా ఉంటాయో చూడొచ్చు. నెక్స్ట్ డీటెయిల్ కూడా బుజ్జి గురించే. బుజ్జి ఒక కూల్ క్యారెక్టర్. ఈ బుజ్జి హ్యూమన్స్ని అబ్జర్వ్ చేసి వాళ్ళ మూడ్ని నోటీస్ చేస్తుంది. ఇక్కడ చూడండి ఈ ఇమేజ్లో భైరవ అండ్ రాజన్ని అబ్జర్వ్ చేసి వాళ్ళ మూడ్ని చెప్తుంది. లైక్ నేమ్ భైరవ, మూడ్ ఓవర్ కాన్ఫిడెంట్. నేమ్ రాజన్, మూడ్ ఫ్రస్ట్రేటెడ్. ఇలాగా బుజ్జి హ్యూమన్స్ని అబ్జర్వ్ చేసి వాళ్ళ మూడ్ని నోటీస్ చేసి చెప్తుంది. నెక్స్ట్ డీటెయిల్ వచ్చేసి డ్రింక్స్ గురించి. ఇక్కడ చూస్తున్న డ్రింక్ నేమ్ ఏంటంటే సోమా. మన పురాణాలలో సోమా డ్రింక్ని ఒక మోస్ట్ సాక్రెడ్ ప్లాంట్ నుండి తయారు చేస్తారు. ఈ డ్రింక్ని దేవతలు మాత్రమే తాగేవారు. ఈ ప్లాంట్ ఏషియన్ వరల్డ్లో ఉంటుంది. ఈ సోమా డ్రింక్ని తాగడం వల్ల వాళ్ళకి ఇమ్మోర్టాలిటీ పవర్ వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ నేను గమనించిన డీటెయిల్స్. మీరు ఇంకా ఏమైనా గమనించి ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు మనం బుజ్జి అండ్ భైరవ స్టోరీ ఏంటో చూద్దాం. ఈ సిరీస్లోని ఫస్ట్ ఎపిసోడ్ నేమ్ ఏంటంటే క్రాష్ అండ్ బర్న్. ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసి కాశీ సిటీలో స్టార్ట్ అవుతుంది. బుజ్జి కాంప్లెక్స్ యొక్క కార్గో షిప్ని కాశీ నుండి కాంప్లెక్స్కి తీసుకొని వెళ్తున్నప్పుడు శంబాలా సిటీకి సంబంధించిన రెబల్స్ గ్యాంగ్ బుజ్జి కంట్రోల్ చేస్తున్న కాంప్లెక్స్ కార్గో షిప్ పై అటాక్ చేసి అందులో ఉన్న ఫ్రెష్ పైనాపిల్ ఫ్రూట్ కంటైనర్స్ని తీసుకొని ఆ కార్గో షిప్ని బ్లాస్ట్ చేసి వెళ్ళిపోతారు. నెక్స్ట్ సీన్లో చూడండి, కొంతమంది బౌంటీ హంటర్స్ ఒకరిని తరుముతూ ఉంటారు. అతను జ్యూస్ షాప్లోకి వెళ్ళి హెల్ప్ చేయండి అని అంటాడు. బట్ అక్కడ ఎవరు పట్టించుకోరు. బట్ అతను హెల్ప్ అని అడుగుతూనే ఉంటాడు. అలా భయంతో అక్కడ ఉన్న ఒక సర్వెంట్ని అనుకోకుండా తోసేస్తాడు. అతని బ్యాలెన్స్ తప్పిపోయి అతని చేతిలో ఉన్న డ్రింక్స్ ప్లేట్ కింద పడిపోతుంది. అప్పుడు మన హీరో భైరవ సోమా డ్రింకుని తీసుకొని ఆ డ్రింకుని తాగుతూ తెలుగు భాషలో నాకు నచ్చని పదం హెల్ప్ అని అంటాడు. అప్పుడు అతను నేను నీకు 500 యూనిట్స్ ఇస్తాను, నన్ను కాపాడు అని అంటాడు. కానీ భైరవ నువ్వు 1000 యూనిట్స్ ఇస్తా అంటే కాపాడుతా అని అంటాడు. ఫస్ట్ 1000 యూనిట్స్ని ట్రాన్స్ఫర్ చేయించుకుంటాడు. 1000 యూనిట్స్ ట్రాన్స్ఫర్ కంప్లీట్ కాగానే భైరవ ఆ బౌంటీ హంటర్తో ఫైట్కి దిగుతాడు. ఆ ఫైట్ జరిగేటప్పుడు ఈ హెల్ప్ అడిగిన అతను జంప్ అయిపోతాడు. లాస్ట్కి భైరవకి తెలుస్తుంది భైరవ కాపాడిన వాడి వర్త్ 20,000 యూనిట్స్ అని. భైరవ కూడా ఒక బౌంటీ హంటర్. ఫైట్ వల్ల జ్యూస్ షాప్ డ్యామేజ్ అయి ఉంటుంది. అప్పుడు భైరవాని ఆ షాప్ ఓనర్ 3000 యూనిట్స్ని కట్టమని అడుగుతాడు. అప్పుడు భైరవ అక్కడ చూడు పెద్ద బల్లి ఉందని చెప్పి తప్పించుకొని వెళ్తాడు. నెక్స్ట్ సీన్లో ఒక బెగ్గర్ ఏ భైరవ నేనే నీకంటే ఎక్కువ యూనిట్స్ని సంపాదించానని ఆట పట్టిస్తూ ఉంటాడు. అప్పుడు భైరవకి ఒక ఫెంటాస్టిక్ బైక్ కనిపిస్తుంది. ఆ బైక్ అంటే భైరవకి చాలా ఇష్టం. ఆ బైక్ కాస్ట్ వచ్చేసి 50,000 యూనిట్స్. బట్ భైరవ దగ్గర 3400 యూనిట్సే ఉంటాయి. భైరవ అతని డ్రీమ్ ఏంటో ఆ బెగ్గర్కి చెప్తాడు. ఈ బైక్ని కొని బెస్ట్ బౌంటీస్ని పట్టుకొని 1 మిలియన్ యూనిట్స్ని సంపాదించుకొని కాంప్లెక్స్లోకి ఎంటర్ అవ్వాలని ఇది అతని డ్రీమ్ అని చెప్తాడు. ఇది విని ఆ బెగ్గర్ ఏంటి జోకా, నవ్వాలా అని అంటాడు. నెక్స్ట్ సీన్లో భైరవ అతని ఇంటికి వెళ్తాడు. డోర్ ఓపెన్ చేయాలంటే అతని హ్యాండ్ వెరిఫికేషన్ ఉంటుంది. బట్ అది డిక్లైన్ అవుతుంది. ఎందుకంటే భైరవ 2 ఇయర్స్ నుండి రెంట్ పే చేయడు. సో రాజన్ అంటే బ్రహ్మానందం భైరవ హ్యాండ్ ప్రింట్స్ని రిమూవ్ చేస్తాడు. తర్వాత భైరవకి ఒక బౌండీ వస్తుంది. ఆ బౌండీ వర్త్ ఎంత అంటే 50,000 యూనిట్స్. సో ఆ బౌండీని క్యాచ్ చేసేకి 3400 యూనిట్స్ని పెట్టి ఒక ఓల్డ్ మ్యాన్ దగ్గర రిక్షాని రెంట్గా తీసుకుంటాడు. బౌండీని క్యాచ్ చేయకుండానే ఆ రిక్షా డిస్ట్రాయ్ అవుతుంది. ఆ డిస్ట్రాయ్ అయిన రిక్షాని స్క్రాప్లో అమ్మేద్దామని వెళ్తాడు. ఫస్ట్ అతను 300 యూనిట్స్ ఇస్తా అంటాడు. బట్ అప్పుడు భైరవ ఏంటి 300 యూనిట్సేనా అని అంటాడు. అప్పుడు స్క్రాప్ అతను 200 యూనిట్స్ అని అంటాడు. ఏంటి నువ్వు మరి 100 యూనిట్స్ని తగ్గించావని భైరవ అడగా, నువ్వు మాట్లాడిన ప్రతిసారి నేను 100 యూనిట్స్ని తగ్గిస్తా అని అంటాడు. ఏంటి నేను ఇప్పుడు 100 యూనిట్స్కే ఈ స్క్రాప్ అతనికి అమ్మేయాలా అని భైరవ డల్గా కూర్చుంటాడు. అప్పుడు భైరవకి ఒక వాయిస్ వినిపిస్తుంది. ఆ వాయిస్ ఎక్కడి నుండి వస్తుందని చూడగా స్క్రాప్ నుండి వస్తుందని తెలుసుకొని స్క్రాప్లో ఏముంది బా ఎవరు మాట్లాడుతున్నారని చూస్తాడు. అప్పుడే భైరవకి బుజ్జి దొరుకుతుంది. ఈ ఐటమ్స్ని 100 యూనిట్స్కి అమ్మే బదులు ఈ ఐటమ్స్ని రీయూజ్ చేసి ఒక కొత్త కార్ని క్రియేట్ చేయొచ్చు అని చెప్పి బుజ్జి అంటుంది. అది విని భైరవ ఏంటి స్క్రాప్ని అంతా యూజ్ చేసి ఒక కొత్త కార్ని క్రియేట్ చేయొచ్చా, ఇది అసాధ్యమని అంటాడు. ఇది విని బుజ్జి నీకు అసాధ్యమేమో నాకు సాధ్యమే అని అంటుంది. తర్వాత బుజ్జి నువ్వు ఎవరని అడగ్గా నా పేరు భైరవ అని చెప్తాడు. ఇలా ఫస్ట్ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఇంకా సెకండ్ ఎపిసోడ్ గురించి చూస్తే సెకండ్ ఎపిసోడ్ నేమ్ ఏంటంటే పార్ట్నర్స్. సెకండ్ ఎపిసోడ్ స్టార్టింగ్లో రాజన్ అతని హౌస్ని క్లీన్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే భైరవ స్క్రాప్లో నుండి కొన్ని సామాన్లని తీసుకొని ఇంట్లోకి వస్తాడు. భైరవ ఆ సామాన్లని తీసుకొని రాగానే ఇల్లంతా డర్టీగా అవుతుంది. ఎందుకంటే స్క్రాప్లో నుండి తెచ్చిన సామాన్లు చాలా డర్టీగా ఉంటాయి కాబట్టి
ఆ ఐటెమ్స్‌ని ఇంట్లోకి తేగానే ఇల్లంతా డర్టీగా అవుతుంది. ఇది చూసి రాజన్ ఫ్రస్ట్రేట్ అవుతాడు. అప్పుడు భైరవ రాజన్‌తో బుజ్జి అండ్ భైరవ కలిసి క్రియేట్ చేయాలనుకున్న కారు గురించి చెప్తాడు. అప్పుడే బుజ్జి హ్యూమన్స్‌ని బాగా అబ్జర్వ్ చేసి వాళ్ళ మూడ్‌ని గమనిస్తుంది. నేమ్ భైరవ, మూడ్ ఓవర్ కాన్ఫిడెంట్. నేమ్ రాజన్, మూడ్ ఫ్రస్ట్రేటెడ్ అని చెప్పడం మనం చూడొచ్చు. భైరవ బుజ్జిని సర్వెంట్ లాగా చూస్తాడు. అది బుజ్జికి నచ్చదు. భైరవ అండ్ బుజ్జికి కార్‌ని క్రియేట్ చేసేకి ఇంకా కొన్ని ఐటెమ్స్ కావాల్సి వస్తుంది. అందులో కంట్రోలర్ ఒకటి. బట్ ఆ ఐటెమ్స్ కొనేకి భైరవ దగ్గర యూనిట్స్ ఉండవు. రాజన్ సైడ్ చూస్తే నేను 1 యూనిట్ కూడా ఇవ్వనని అంటాడు. తర్వాత భైరవ బుజ్జిని బయటికి తీసుకొని వెళ్తాడు. నువ్వేం కంగారు పడకు బుజ్జి. నాకు ఈ కాశీలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. నన్నందరూ లివింగ్ లెజెండ్ అని అంటారు. అలా మాట్లాడుకుంటూ బుజ్జి అండ్ భైరవ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్తారు. బట్ భైరవ వాళ్ళ ఫ్రెండ్ హౌస్ డోర్ సెక్యూరిటీ సిస్టమ్ భైరవకి యాక్సెస్ ఇవ్వదు. భైరవ అండ్ బుజ్జి కలిసి వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ కాస్ట్ని అడిగితే 90,000 యూనిట్స్ అవుతుందని సెల్లర్ అంటాడు. ఇంకా ఏం చేయలేక బుజ్జి అండ్ భైరవ వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ని దొంగలిస్తారు. అప్పుడు వాళ్ళకి కాంప్లెక్స్ చీఫ్ స్టాచ్యూ దగ్గర ఒక కంట్రోలర్ కనిపిస్తుంది. ఆ కంట్రోలర్ని దొంగలించాలని బుజ్జి అండ్ భైరవ కాంప్లెక్స్ చీఫ్ స్టాచ్యూ పైకి ఎక్కుతారు. బట్ అక్కడ ఒకతను స్టాచ్యూ దగ్గర ఒక వస్తువుని దొంగలిస్తాడు. అది అక్కడ ఉన్న రైడర్స్ గ్యాంగ్ చూసి అలర్ట్ అవుతారు. భైరవ అతన్ని పట్టుకోవాలని అనుకుంటాడు. బట్ పట్టుకోలేకపోతాడు. ఎందుకంటే అది ఒక హోలోగ్రామ్. ఒక అతను హోలోగ్రామ్ని క్రియేట్ చేసి కాంప్లెక్స్ చీఫ్ స్టాచ్యూ దగ్గర ఒక వస్తువుని దొంగలిస్తాడు. అలా హోలోగ్రామ్ని యూజ్ చేసి ఆ వ్యానిషింగ్ మ్యాన్ తప్పించుకుంటాడు. అప్పుడు భైరవ ఆ వ్యానిషింగ్ మ్యాన్ దగ్గర ఎండు చేప వాసని గమనిస్తాడు. ఫైనల్గా బుజ్జి అండ్ భైరవ కలిసి ఒక కార్ని క్రియేట్ చేస్తారు. కార్ రెడీ అయ్యాక భైరవ బుజ్జితో ఉన్నదంతా దీని మీద ఇన్వెస్ట్ చేశాను, పదా వెళ్ళి యూనిట్స్ని సంపాదిద్దామని అంటాడు. అప్పుడు బుజ్జి ఇప్పుడు కాదు, రేపు వెళ్దాం, నీకు కొంచెం రెస్ట్ కావాలి అని అంటుంది. అది విని భైరవ బుజ్జి సో స్వీట్, ఈ కార్ నాకు కాంప్లెక్స్కి టికెట్ని బుక్ చేస్తుంది అని అంటాడు. అప్పుడు బుజ్జి మీ టికెట్ క్యాన్సిల్ మాస్టర్ అని అక్కడి నుండి కార్ని తీసుకొని వెళ్తుంది. రైడర్స్ దగ్గరికి వెళ్ళి నేను బుజ్జి, నా కాంప్లెక్స్లో ప్రమోషన్ రావాల్సింది. కాంప్లెక్స్కి కార్గో షిప్లో వస్తున్నప్పుడు రెబల్స్ గ్యాంగ్ మమ్మల్ని అటాక్ చేసి క్రాష్ చేశారు అని అంటుంది. బట్ రైడర్స్ బుజ్జిని వెనక్కి వెళ్ళిపో, నో ఎంట్రీ అని అంటారు. అప్పుడు బుజ్జి ఇది నా ఇల్లు, ఒక్క అడుగు కూడా వెనక్కి వెళ్ళేది లేదు అని అంటుంది. భైరవ లీజ్ ప్రోగ్రాంతో బుజ్జిని అతని దగ్గరికి తెప్పించుకుంటాడు. అప్పుడే భైరవాకి 3 స్టార్ బౌంటీ ఆఫర్ వస్తుంది. ఆ బౌంటీని పట్టుకుంటే భైరవాకి 50,000 యూనిట్స్ వస్తాయి. అప్పుడు భైరవ బుజ్జి హెల్ప్తో 3 స్టార్ బౌంటీ రేటింగ్ ఉన్న వ్యానిషింగ్ మ్యాన్ని పట్టుకోవాలని అనుకుంటాడు. బట్ బుజ్జి భైరవ మాట వినదు. అట్ లాస్ట్కి వాళ్ళిద్దరూ ఒక డీల్ చేసుకుంటారు. నువ్వు నాకు హెల్ప్ చేస్తే నేను నీకు హెల్ప్ చేస్తా అని డీల్ చేసుకొని ఆ వ్యానిషింగ్ మ్యాన్ని పట్టుకోవడానికి వెళ్తారు. చేసిన టైంలో ఆ వ్యానిషింగ్ మ్యాన్ బైక్ మీద నుండి కింద పడతాడు. అప్పుడు బుజ్జి అతను హోలోగ్రామ్ కాదు, పట్టుకో భైరవ అని అంటుంది. బట్ భైరవ పట్టుకోలేకపోతాడు. అప్పుడు ఆ వ్యానిషింగ్ మ్యాన్ అతని హోలోగ్రామ్ని యూజ్ చేసి ఒక పర్సన్ ఏమో బైక్ మీద ఒక రూట్లో వెళ్తే ఇంకొక పర్సన్ ఏమో పరిగెత్తుకుంటూ ఇంకొక రూట్లో వెళ్ళేలాగా చేస్తాడు. అప్పుడే భైరవ మళ్ళీ ఆ ఎండుచాప వాసనని కనుక్కుంటాడు. అది విని బుజ్జి ఆ స్మెల్ ఎక్కడి నుండి వస్తుందని ట్రేస్ చేసి ఒక ఫ్యాక్టరీలోకి తీసుకొని వెళ్తుంది. అక్కడ భైరవ ఆ వ్యానిషింగ్ మ్యాన్ని పట్టుకుంటాడు. బట్ ట్విస్ట్ ఏంటంటే ఆ హోలోగ్రామ్ని యూజ్ చేసేది పెద్దవాళ్ళు కాదు, ఒక చిన్న పిల్లాడు అతని అక్కని బాగా చూసుకోవాలని చెప్పి ఒక కొత్త హోలోగ్రామ్ టెక్నాలజీని క్రియేట్ చేస్తాడు. తర్వాత భైరవ ఆ పిల్లాడి చేతికి ఉన్న గ్యాడ్జెట్ నుండి ఒక స్టోన్ని బయటికి తీసుకొని ఆ పిల్లోలని వదిలేసి వెళ్ళిపోతాడు. ఇంకా బుజ్జి అండ్ భైరవ ఇంటికి తిరిగి వచ్చేస్తారు. ఏంటి భైరవ అన్ని యూనిట్స్ని వదిలేసావు, ఇంత సెంటిమెంటల్ పర్సన్వా నువ్వు అని బుజ్జి అంటుంది. నాకు సెంటిమెంటల్ స్పెల్లింగ్ కూడా తెలియదని భైరవ అంటాడు. వీడు ఇప్పుడే ఇంత ఉంటే వీడు పెద్దయ్యాక ఇంత పెద్ద క్రైమ్ చేస్తాడు. వీడు 5 స్టార్ బౌంటీ అయ్యాక పట్టుకుంటే దీన్నే ఫ్యూచర్ ప్లానింగ్ అంటారు బుజ్జి అని భైరవ బుజ్జితో చెప్తాడు. తర్వాత బుజ్జి సరే మన ఇద్దరు ఫ్యూచర్ ఏంటి మాస్టర్ అని అడుగుతుంది. అప్పుడు భైరవ అదే నేను ఆలోచిస్తున్నా, మన ఇద్దరిలో ఒక స్పెషల్ థింగ్ ఉంది. లీజ్ ప్రోగ్రామ్ని డిలీట్ చేస్తూ మనిద్దరం ఒక మంచి టీమ్గా ఫామ్ అవుదాం, మనిద్దరం మంచి పార్ట్నర్స్గా అవ్వచ్చు అని అంటాడు. పార్ట్నర్స్ అయితే ఇది నాకు ఓకే అని బుజ్జి అంటుంది. అప్పుడు భైరవ అయితే మనం మన చాప్టర్ని మొదలు పెడదామా అని అంటాడు. సో ఇలా సెకండ్ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫైనల్గా చెప్పాలంటే ఈ సిరీస్ నాకు చాలా బాగా నచ్చింది. ఈ సిరీస్లో ఫన్ కానీ, స్టోరీ కానీ, విజువల్స్ కానీ, మ్యూజిక్ కానీ నాకు బాగా నచ్చాయి. బట్ ఈచ్ ఎపిసోడ్ 20 మినిట్స్ అన్న ఉండింటే ఇంకా బాగుండేదని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా కల్కి మూవీ ట్రైలర్ గురించి చూస్తే
'కల్కి 2898 ఏడీ' మూవీ ట్రైలర్ మాక్సిమం జూన్ 7న రిలీజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఫస్ట్‌లో చెప్పినట్లు గివ్ అవేలో అందరూ పార్టిసిపేట్ చేయండి. ఈ ఛాన్స్‌ని వదులుకోకండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.